పార్ట్ 2 గా వచ్చిన ఆ సినిమా ఓ ఊపు ఊపేసింది. ఆ మూవీలో హీరో మాస్ ఎలివేషన్స్ ఆడియన్స్ ని తెగ ఆకట్టుకున్నాయి. పార్ట్ 1 కు మించి పార్ట్ 2 కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు ఆ మూవీ పార్ట్ 3 కి కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇంతకు ఏంటా మూవీ సీక్వెల్ ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది? సౌత్ ఇండియన్ సినిమా ఫ్యాన్స్ కు కేజీఎఫ్ అంటే ఒక ఎమోషన్. రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ 1, 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. ఇప్పుడు కేజీఎఫ్ 3 పై గాసిప్లు చక్కర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్ 3 స్క్రిప్ట్ లాక్ అయిందని, డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్. కేజీఎఫ్ 3 గురించి 2023 నుంచే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 3 తప్పకుండా వస్తుందని గతంలోనే క్లారిటీ ఇచ్చారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే స్క్రిప్ట్ ని యష్ స్వయంగా రివ్యూ చేసి కొన్ని మార్పులు సజెస్ట్ చేసినట్టు టాక్. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో రాకీ సముద్రంలో మునిగిపోయినట్లు చూపించారు. కానీ కేజీఎఫ్ 3లో అతని రీ ఎంట్రీ ఎపిక్ గా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2025 డిసెంబర్ లో కేజీఎఫ్ 3 షూటింగ్ స్టార్ట్ అవుతుందని లీకులు వస్తున్నాయి. కానీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉండగా యష్ టాక్సిక్ సినిమాతో ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సలార్ 2 స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నాడట. యష్ రామాయణం ప్రాజెక్టును కూడా చేస్తూ ఉండడంతో కేజీఎఫ్ 3 షూటింగ్ డిసెంబర్ లో స్టార్ట్ చేస్తారా లేక ఈ ప్రచారమంతా ఉట్టిదేనా అన్న టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే కేజీఎఫ్ 3 ట్రెండింగ్ లో ఉంది. ఫ్యాన్స్ రాకీ భాయ్ రిటర్న్ కోసం ఎదురు చూస్తున్నారు. అటు డైరెక్టర్, ఇటు హీరో ఇద్దరి షెడ్యూల్ ఇప్పుడు బిజీగా ఉండడంతో వచ్చే ఏడాది జూన్ వరకు కేజీఎఫ్ 3 షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.